సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై వ్యతిరేకత పెరుగుతోంది. ఇదే సమయంలో తెలుగుదేశం బలపడుతోందనే ప్రచారం కూడా జరుగుతోంది. టీడీపీ గ్రాఫ్ పెరగడంతో వైసీపీ నేతల వెన్నులో వణుకు మొదలైందా? వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం ఎమ్మెల్యే అడ్డదారుల్ని తొక్కుతున్నారా? సైకిల్ పార్టీ ఇన్ఛార్జ్ కావ్య కృష్ణారెడ్డిపై కుట్రలకు తెరతీశారా? కావలి అసెంబ్లీ స్థానంలో అసలేం జరుగుతోంది? వాజ్ దిస్ ఇంట్రెస్టింగ్ స్టోరీ? ఉమ్మడి నెల్లూరు కావలి అసెంబ్లీ నియోజకవర్గం ఒకప్పుడు ప్రశాంతతకి మారుపేరు. ప్రజలందరిది కష్టపడే తత్వం. సాయంత్రం అయితే రాజకీయాలు చర్చిస్తూ, జోకులు పేలుస్తూ, నవ్వులు పోయిస్తూ హాయిగా గడపడం హాబీ. ఎంతమంది ఎమ్మెల్యేలుగా పనిచేసినా అందరూ నీతి నిజాయితీతో పాలించి అభివృద్ధికి బాటలు వేశారని ప్రజలు చెబుతూ ఉంటారు. కానీ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గడిచిన 5 ఏళ్లలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రాజకీయ కక్షలు, కార్పణ్యాల సంస్కృతి ప్రబలిందనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఏ క్షణానికి ఏం జరుగుతుందోననే భయంతో బిక్కుబిక్కుమంటూ కాలం గడిపే పరిస్థితులు వచ్చాయి. కంటి మీద కునుకులేని దయనీయ పరిస్థితులను ప్రజలు ఎదుర్కొంటున్నారని ప్రచారం జరుగుతోంది. ఎటు చూసినా అవినీతి, అక్రమాలు రాజ్యమేలుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. మళ్లీ పాత రోజులు ఎప్పుడొస్తాయా అని ఎదురు చూస్తే పరిస్థితి ఉందనే ప్రచారం జరుగుతోంది. కావలి ప్రజల్లో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రజల్లో వ్యతిరేకతని మూటగట్టుకున్నారనే టాక్ నడుస్తోంది. ఇప్పుడు ఆ స్థానం నుంచి మళ్లీ ఈ నేతను గెలిపించుకునేందుకు స్వయాన సీఎం జగన్ రంగంలోకి దిగారు. ఎమ్మెల్యేతో విభేదిస్తున్న నేతలను పిలిపించి బుజ్జగిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన కొత్తలో మన్నెమాల సుకుమార్ రెడ్డి షాడో ఎమ్మెల్యేగా వ్యవహరించారనే ఆరోపణలు వచ్చాయి. కానీ తనకే పాపం తెలియదని, సుకుమార్ రెడ్డి అంతా చేశారని నమ్మించేందుకు ఎమ్మెల్యే కొత్త నాటకానికి తెరతీశారట. సుకుమార్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయించారు. అయినా అవినీతి, అక్రమాల పర్వం కొనసాగుతూనే ఉందనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. అక్రమార్కులెవరో జనానికి అర్థమైపోయింది. వైసీపీలోని ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఎంపీ విజయసాయిరెడ్డి ప్రయత్నించగా ఎమ్మెల్యే ససేమిరా అన్నారట. ఇప్పుడు మళ్లీ సుకుమార్ రెడ్డిని తీసుకొచ్చేందుకు పార్టీ పెద్దలు చర్చలు సాగించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కావలిలో ఇప్పుడు ఇదే అంశం చర్చనీయాంశంగా మారింది. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం సిట్టింగ్ ఎమ్మెల్యే రోజుకో ఎత్తుగడ వేస్తున్నారు. ఓటర్ల లిస్టుల్లో 25,000 దొంగ ఓట్లు చేర్పించడం విమర్శలకు తావిచ్చింది. టీడీపీ, జనసేన సానుభూతి పరుల ఓట్లు తొలగించేందుకు ఒకే రోజు 9,000కు పైగా ఫామ్ 7 దరఖాస్తులు ఇచ్చారంటే దీని వెనక ఎంత కుట్ర ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎమ్మెల్యే సతీమణి ఆదిలక్ష్మి ప్రతి సచివాలయానికి వెళ్లి సిబ్బంది, వాలంటీర్లకి నగదు పంపిణీ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పొదుపు సంఘాల లీడర్లకు పట్టుచీరలు పంచిపెడుతున్నారనే టాక్ నడుస్తోంది. అదేమని ఎవరైనా ప్రశ్నిస్తే మానవత్వంతో సాయం చేస్తున్నామని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం ఇలా అడ్డదారులు తొక్కుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు టీడీపీ ఇన్ఛార్జిగా కావ్య కృష్ణారెడ్డి నియమితులయ్యారు. దీంతో ఎమ్మెల్యే రామిరెడ్డి కుట్రలు మరింతగా పెరిగాయి. కావలిలోని పలు ప్రాంతాల్లో కావ్య కటౌట్లు, బ్యానర్లని చించివేయటం వివాదాస్పదంగా మారింది. వైసీపీ అరాచకాలు అంతటితో ఆగలేదు. తెలుగుదేశం కార్యకర్తలను రెచ్చగొట్టాలని ప్రయత్నించారు. కావ్య పరిచయ సమావేశం జరిగే సమావేశంలో ఫ్యాన్ పార్టీ క్యాడర్ కు బైక్ ర్యాలీ నిర్వహించి ఈ కార్యక్రమం నిర్వహించే కళ్యాణ మండపం దగ్గర హంగామా సృష్టించింది. వైసీపీ అనుకూల నినాదాలతో బైకు హారన్లు మోగిస్తూ బాణసంచా పేల్చారు. టీడీపీ శ్రేణుల్ని రెచ్చగొట్టేలా కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ఈ సమావేశానికి భారీగా టీడీపీ శ్రేణులు హాజరయ్యారు. దీంతో వైసీపీలో రోజు రోజుకు పెరుగుతున్న నిరాశ, నిస్పృహలకు ఈ చేష్టలే నిదర్శనమని భావిస్తున్నారు. ఏదోలా టీడీపీ ఇన్ఛార్జి కావ్య కృష్ణారెడ్డి నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేందుకు వైసీపీ కుట్రలు కొనసాగుతున్నాయి. వైసీపీ కుట్రలని టీడీపీ ఎప్పటికప్పుడు తిప్పికొడుతోంది. ఇదే పంథాలు ఐకమత్యంగా ముందుకు సాగుతామని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో కావలిలో టీడీపీ జెండా రెపరెపలాడటం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కుట్రలు, కుతంత్రాలతో వైసీపీ రాబోయే ఎన్నికల్లో గెలవాలని అనుకుంటే ఆ పార్టీ తగిన మూల్యం చెల్లించక తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు. కావలిలో ఏం జరుగుతుందో చూడాలి మరి.